అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఒక వీడియో విడుదల చేశారు. తాను చెప్పిన దానిని అపార్థం చేసుకున్నారన్నారు. తాను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని, ఇండియా వచ్చిన తర్వాత మీ ప్రతి మాటకు సమాధానం చెబుతానంటున్నారు ఆయన. ఇంతలో వీలైతే నా ట్వీట్ని మరోసారి చదివి అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సో అది ప్రకాష్ రాజ్ ఇచ్చినటువంటి రిప్లై. పవన్ కళ్యాణ్ ఏమన్నారు, అసలు ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ టూ వే, నాట్ వన్ వే. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. ప్రస్తుతం మనం ట్వీట్ చూస్తూ ఉన్నాం. ఈ వ్యవహారం అంతటికి కారణమైనటువంటి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ని చూస్తూ ఉన్నాం. ఈ ట్వీట్ని ప్రకాష్ రాజ్ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఈ ట్వీట్ని మీరు అపార్థం చేసుకున్నారని ఆయన చెప్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన షూటింగ్లో ఉన్నారట, ఇక్కడికి వచ్చాక ఆయన ప్రతి మాటకు సమాధానం చెప్తానని చెప్తూ ఉన్నారు. డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఏ స్టేట్ వేర్ యు ఆర్ డిప్యూటీ సీఎం. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, విచారణ జరపండి, ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. విచారణ జరిపి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వై ఆర్ యూ స్ప్రెడింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ? జాతీయ స్థాయిలో దీన్ని ఎందుకు చిలవలు పలవలు చేసి మీరు దీన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అనేది ఈ లైన్ అర్థం. వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్. ఇప్పటికే మతపరమైన అనేక సమస్యలు దేశంలో ఉన్నాయి. బ్రాకెట్లో థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్, విచ్ మీన్స్ బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్రెండ్స్, అంటే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ మీకు ఎవరైతే కేంద్రంలో ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్. దేనికి థ్యాంక్స్? దేశంలో ఉన్నటువంటి మతపరమైన సమస్యలకు కారకులు వాళ్ళు. సో ఇప్పటికే చాలా మతపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ లడ్డు ఇష్యూని జాతీయం చేసి దీన్ని మీ చిలువలు పొలవలుగా చేసి ఎందుకు మీరు పెద్ద ఇష్యూ చేస్తున్నారు? మీరే కదా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీ రాష్ట్రంలోనే జరిగింది, ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోండి అనేది ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అవసరం లేదు, లేకపోతే మరొక వ్యక్తి అవసరం లేదు. ప్రకాష్ రాజ్ క్లియర్గా చెప్పారు, దీన్ని జాతీయం చేయొద్దు, దీన్ని ఒక పెద్ద సమస్య చేయొద్దు, ఇప్పటికే మతపరమైన సమస్యలు చాలా ఉన్నాయనేది ఆయన క్లియర్ ఇంటెన్షన్. దానికే పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఎందుకు స్పందించకూడదు, సమస్య వచ్చినప్పుడు నేను ఎందుకు ట్వీట్ చేయకూడదు, దాన్ని మీరు తప్పట్టాల్సిన అవసరం ఉంది. దీంట్లో మతపరమైన ఇష్యూస్ ఎక్కడున్నాయి? నేను వేరే మతాన్ని ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఒక ఇస్లాం మతాన్నో లేకపోతే క్రైస్తవ మతాన్ని ఇక్కడ నేను దూషించలేదు, ఎవరిని మాట్లాడలేదు. ఉన్న సమస్యను నేను ట్వీట్ చేశాను. దానికి మీరెందుకు ఈ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారు చూద్దాం. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ టూ వే, నాట్ వన్ వే.
I have extreme respect for you. You know that.